ఒక బ్లాక్ మెయిలర్ అని, హనీ ట్రాప్లో ఆమెకు మించిన వాళ్ళు లేరని, కాదంబరి జత్వాని గురించి మీ పార్టీ నాయకులు మాట్లాడారు. ఈరోజు సిఐడి క్లియర్గా తేల్చేసింది, ఎస్ ఆమె ఒక బ్లాక్ మెయిలర్, కుక్కల విద్యాసాగర్ నుంచి కోట్ల రూపాయలు దండుకుంది అనేది క్లియర్గా తేల్చారు. ఆమెకు చేసిన రాచమర్యాదల్ని ఇప్పటికీ ప్రజలు మర్చిపోలేకపోతున్నారు. ఆమెకి ఇచ్చేటటువంటి మర్యాద, ఆమెకు ఇస్తున్నటువంటి గౌరవం, ఆమెకు ఇస్తున్నటువంటి విలువ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి, కూటమికి ఓటేసిన మహిళలకు లేదా? ఈశ్వర్ గారు, ముందుగా ప్యానల్లో ఉన్న అందరికీ, సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. నిజంగా బహుశా నేను ఇలాంటి డిబేట్కి అటెండ్ అవ్వాల్సి వస్తేనే అనుకోవాలి. ఎందుకంటే మహిళల మీద దాడులకు సంబంధించిన అనేక డిబేట్లు అటెండ్ అయ్యా, కానీ అది కూడా ఆంధ్రప్రదేశ్కి నడిబొడ్డు, యువతల 6 జిల్లాలు, అవతల 6 జిల్లాలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాల్లో మిడిల్ ఆఫ్ ద పాయింట్గా ఉన్నటువంటి గుంటూరు జిల్లాలో, అది కూడా ద గ్రేట్ సెంట్రల్ మినిస్టర్గా ఉన్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారు, ఎందుకంటే 24 గంటల్లో లేపేస్తాను అనేటటువంటి వీరంగం సృష్టించే కేంద్ర మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం, అదేవిధంగా ముఖ్యమంత్రి పరిపాలిస్తున్నటువంటి అదే జిల్లా, డీజీపీ ఉండేటటువంటి అదే జిల్లాలో ఒక మహిళని గుంటూరు నడిబడ్డులో ఏదైతే మహిళను వ్యవస్థనం చేసినటువంటి సంఘటన, నిజంగా ఒకందుకు ఈ ఇన్సిడెంట్లో బాధితుల మీద మనం కేసు పెట్టలేందుకు సంతోషించాలంటున్నాం. రివర్స్ కేసు పెట్టినందుకు. ఎందుకు? వాళ్ళ దగ్గర సీసీ ఫుటేజ్ లేకపోతే రివర్స్లో వాళ్ళ మీద ఈరోజు కేసు నమోదయ్యి, తల్లి ఏదైతే తండ్రి, ఆ కొడుకు విడుదలైన దాని మీద ఏమైనా కేసు నమోదైందా? అది కూడా దాని గురించి కూడా చెప్తాను. సీసీ ఫుటేజ్ కానీ వాళ్ళ దగ్గర లేకపోతే, ఓకే, ఈరోజు ఎవరైతే ఆ వ్యవస్థ అయినటువంటి మహిళ, ఏదైతే వాళ్ళ భర్త, ఆ కొడుకు ఈ పాటికి జైల్లో ఉండేవాళ్ళు. అందుకని కొంతమందికి సంతోషించాలనాలి. ఎందుకంటే ఇంకా వాళ్ళ మీద ఉల్టా కేసు పడలేదు కాబట్టి. ఎందుకు అన్నీ చెబుతున్నా అంటే మీకు నేను పోను చెప్పేదాన్ని బట్టి మీకు అర్థం అవుతుంది. ఎందుకు అదన్నా అంటే ఈ ఇన్సిడెంట్ జరిగింది 15వ తారీఖు. ఇన్సిడెంట్ జరిగింది 15వ తారీఖు మధ్యాహ్నం ఒక ఇన్సిడెంట్ జరిగింది, 15వ తారీఖు రాత్రి ఒక ఇన్సిడెంట్ జరిగింది. 15వ తారీఖు మధ్యాహ్నం 2:30 నుంచి 3:30 సమయంలో ఏదైతే ఈ తెలుగుదేశం పార్టీ నాయకుడు వెళ్ళి వాళ్ళ మీద దాడి చేశాడు, ఎవరి మీద? ఎవరైతే ఈ మహిళ, భర్త, కొడుకు. సో వీళ్ళ ముగ్గురు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత పోలీసులు తీసుకోవాలా, సిఐ రావాలన్నారు. ముందెళ్ళి మీకు ఏదైతే ఎమ్మెల్సీ అంటే మెడికల్ లీగో కేసు కాబట్టి అవన్నీ హాస్పిటల్కి వెళ్ళి అవన్నీ తీసుకురమ్మన్నారు. వీళ్ళు తీసుకొని వచ్చారు. వచ్చిన తర్వాత భర్త అక్కడే స్టేషన్లో ఉండి వెళ్ళిపోమని చెప్పాడు, మీరు ఇంటికి వెళ్ళండి అని. వీళ్ళు ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత మనం ఇప్పుడు సీసీ ఫుటేజ్ చూస్తున్నటువంటి వీడియో, అది ఏదైతే రెండోసారి జరిగినటువంటిది. మరి ఇది జరగంగానే మళ్ళీ ఇమీడియట్గా వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. రాత్రి 1 గంట దాకా ఎవరైతే ఈ మహిళ, భర్త, కొడుకు ఈ ముగ్గురు పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు. అయినా వాళ్ళు కేసు కట్టల. అంటే వాళ్ళ భర్త మధ్యాహ్నం పోలీస్ స్టేషన్లో ఉన్నాడు, రాత్రికి ఫ్యామిలీ మొత్తం పోలీస్ స్టేషన్లో 1 గంట దాకా ఉన్న పోలీసులు కేసు కట్టల. పొద్దున్నే మహిళ మీద జరిగినటువంటి మహిళను వ్యవస్థను చేస్తే ఒక తెలుగుదేశం మహిళా ఎమ్మెల్యే సెటిల్మెంట్ చేయడానికి ప్రయత్నిస్తే అది కుదరలా. అంటే మనం ఏ సమాజంలో బతుకుతున్నామో ఒకసారి మనం ఆలోచించుకోవాలి. వెంటనే రియాక్ట్ అయ్యి నేను చూసి నా మనసు ఎట్లయిపోయింది వెంటనే సీఐకి చెప్పాను కేసు బుక్ చేయమని. కేసు సీఐకి చెప్పడం కానండి, తీసుకెళ్లి ఇమీడియట్గా అరెస్ట్ చేస్తే అప్పుడు ఎమ్మెల్యే నిజాయితీగా పనిచేసిందని అనుకోవడానికి మనకు అర్థం ఉంటుంది. 15వ తారీఖు ఇన్సిడెంట్ జరిగితే 16వ తారీఖు అరెస్ట్ చేయకుండా 17వ తారీఖు సాయంత్రం 7:30 గంటలకి ఆ వీడియో బయటకు వచ్చిన తర్వాత, సోషల్ మీడియాలో ఒక గంటగా విపరీతంగా వైరల్ అయిన తర్వాత, నేషనల్ మీడియా కూడా ఎత్తుకొని పచ్చి బూతులు తిడతా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుందని కథనాలు ప్రచారం చేసినాక ఎప్పుడో రాత్రిపూట వచ్చి జీబుల్లో వాళ్ళని వేసుకొని వెళ్ళి అరెస్ట్ చేశామంటే ఎప్పుడు జరిగింది ఇన్సిడెంట్? 15 జరిగితే 17 రాత్రికి ఎందుకు అరెస్ట్ చేశారు? 16 కేసు కడితే 16 అరెస్ట్ చేయాలి కదా. నన్నే అరెస్ట్ చేశారు కదా, రాత్రి కేసు కడితే పొద్దున్నే వచ్చారు తెల్లారికి పక్క రాష్ట్రం నుంచి. అట్లాంటిది గుంటూరు నగరం పాలన దీనికి ఎన్ని కిలోమీటర్లు? 2-3 కిలోమీటర్లు కూడా ఉండదు కదా. మరి తెల్లారి పక్క రాష్ట్రం నుంచి వచ్చినప్పుడు మరి ఇది ఎందుకు రాలేదు? సో ఇదేంటంటే సీసీ ఫుటేజ్ కానీ వీళ్ళ దగ్గర లేకపోతే అసలు కేసు లేదు, ఈ డిస్కషన్ లేదు. ఎందుకంటే ఆ సీసీ ఫుటేజ్ ఎలా వచ్చిందనే దాని మీద కేసు నమోదు చేశారు. ఎంత దారుణమో చూడండి. సిఐ చెప్పినటువంటి, సిఐ అన్న ఎస్పీ అనుకుంటా, ఎస్పీ చెప్పినటువంటి వివరాల ప్రకారం మహిళను వ్యవస్థను చేసిన వీడియోలను సోషల్ మీడియా నుంచి వెంటనే తొలగించాలని సామాజిక మాధ్యమాల సంస్థలకు రేఖ రాశామని ఎస్పీ చెప్పారు. ఘటన వీడియో ఫుటేజ్లు సామాజిక మాధ్యమాలకు వెళ్లడంపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వీళ్ళేంటో తెలుసా? ముందు ఫుటేజ్ కావాలని వీళ్ళు అడిగారు. వాళ్ళు ఎవరు? పోలీసులు ఆ ఫుటేజ్ మాకు ఇవ్వండి అని అడిగారు. వాళ్ళకి ఇచ్చింటే భద్రంగా ఉండేది కదా. సీసీ ఇక్కడ చూడండి, ఏడ భద్రంగా ఉండేది?
స్టేషన్లో కోతులను ఎలుకలు ఉంటాయి కదా, ఎత్తుకెళ్ళిపోయారని చెప్పేవాళ్ళు రేపొద్దున. మీరు ఇచ్చిన ఫుటేజ్ Footage మాయమైపోయిందా? అదే కదా, అప్పుడు కేసు ఉండేది కదా. సాయికృష్ణ కేసులాగా ఇక్కడ కూడా సాయికృష్ణ ఏమన్నా అసలు ఈ కేసే లేదండి అప్పుడు. ఇక్కడ చూడండి క్లియర్గా వాళ్ళే చెప్పారు. సీసీ కెమెరా వీడియోలు ఎవరు బయట పెట్టారు? 17న వీడియోలు పోలీసుల కంటే ముందే సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవటం వల్ల రాజకీయ కుట్ర ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతాయి. మీ పైకి వేస్తారు ఇక, మీ పార్టీ మీద అంటే జాగ్రత్త. అంటే దీనికి ఏంటి నాకు అర్థం కాదు. వెనుక మొత్తం వైఎస్ఆర్సీపీ వస్తుంది నెక్స్ట్. ఒక వీడియో ఈ విధంగా ఒక మహిళను వ్యవస్థనం చేస్తే సభ్య సమాజంలో మనం అసలు ఎక్కడ బతుకుతా ఉన్నాం. ఒక పాట గుర్తొస్తుంది, ఎందుకంటే రాజన్న అనేటటువంటి ఒక నాగార్జున గారి సినిమాలో రాబందుల రాజ్యంలో రాకాసుల మోకల్లో ఎలా ఎలా ఏడబతకగలవమ్మ ఎగిరిపోవే ఎక్కడికైనా కోయిలమ్మ అని పాట ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చూస్తుంటే చిన్న పిల్లలు కానీ మహిళలు కానీ అమ్మ ఈ 3 ఏళ్ళు ఇక్కడ ఉండొద్దు, మీరు దయచేసి వెళ్ళిపోండి అనేటటువంటి పరిస్థితులు ఇక్కడ కనపడుతుంది. ఎందుకు ఈ మాట ఒక్కరోజుతో నేను ఈ ఒక్క ఇన్సిడెంట్ చూసి నేను చెప్పట్లా. 24 నెలల క్రితం అంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి నెలల్లో నంద్యాల జిల్లా మచ్చుమరిలో 5వ తరగతి చదువుతున్నటువంటి బాలికను అత్యాచారం చేసి హత్య చేస్తే 2 సంవత్సరాలు అయింది. ఈశ్వర్ గారు శవం దొరకలా, బూడిద దొరకలా. ఇదే విధంగా 18 నెలల క్రితం అవనిగడ్డలో 3 ఏళ్ల దివ్య అనేటటువంటి చిన్న పిల్ల మాయమైంది. ఎప్పటికీ ఆచూకీ తెలియదు. దాదాపుగా 2 నెలలుగా వస్తూ ఉంది తునిలో జ్ఞానేశ్వర్ అనేటటువంటి 2 ఏళ్ల చిన్న పాప మాయమయ్యి ఇప్పటివరకు నో ఆచూకీ. మరి ఇలాంటి సంఘటనలు ఎన్నున్నాయి ఇక్కడ, కొల్లలు జరుగుతూ ఉంటే వీళ్ళు ఉల్టా బాధితుల మీద కేసులు పెడుతున్నారు. ఈ ఒక్క ఇన్సిడెంట్ మనం ఇలా తీసుకుంటే ఎందుకు ఈ విధంగా పేటరేగిపోతున్నారంటే ఇతనికి రేపొద్దున మేయర్ పదవో లేదంటే కార్పొరేటర్ పదవో వచ్చిందని అతను ఆశపడ్డాడు. తప్పేంటంటారు రేపొద్దున. ఎందుకు ఆ మాట అంటున్నాను? తెలుగుదేశం ఎమ్మెల్యే బరి తెగించి ఈ గల్లా మాధవి అనేటటువంటి ఆమె వీళ్ళ భర్త ఇద్దరూ కలిసి, ఇక్కడ మా సిస్టర్ కూడా ఉంది, అదే ఆ రోజు అంబటి రాంబాబు గారి ఇంటి దగ్గర దాడి జరుగుతున్నప్పుడు 7 గంటల పాటు అక్కడ వీరంగం సృష్టిస్తే ఆమెను శబాష్ అని చెప్పి ప్రమోషన్ ఇచ్చి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో మెంబర్గా తెలుగుదేశం పార్టీ లోకేష్ చేసినప్పుడు మరి తెలుగుదేశం కార్యకర్తలు ఈ విధంగా రెచ్చిపోకుండా ఎట్లుంటారు చెప్పండి. 2 వందనం అనేటటువంటి ఒక మహిళ కర్రలు పట్టుకొని అమ్మ ఆలి బూతులు దడతా రాంబాబు గారి మీదకి దాడి చేయడానికి వెళ్తే కర్రలు పట్టుకున్న మహిళ నువ్వు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ ఇచ్చినప్పుడు ఇప్పుడు మూర్తి అనే వాళ్ళకి రేపు పొద్దున కార్పొరేటరో మేయరో ఇస్తాడని ఆశపడ్డాడు. అందుకని బరి తెగించాడు. ఇలా చేసిన వాళ్ళందరికీ ప్రమోషన్ వచ్చింది కదా గుంటూరు 2లో. ఇట్లా దాడులు చేసి ఇప్పుడు వందనం ఎక్కడి నుంచి వచ్చింది? వందనం అనే మహిళలకి గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ ఎలా ఇచ్చారండి జిల్లాకి? ఉమ్మడి జిల్లాకి చైర్పర్సన్ ఎలా ఇచ్చారు? ఇప్పుడు ఆమె నోరు తెరిస్తే బూత్ తప్ప ఏమీ ఉండదు కదా. మరి అలాంటి వాళ్ళందరికి ఇచ్చినప్పుడు నేను కూడా మహిళల్ని ఇదన్నీ చేస్తే నాకు కూడా ఇస్తారని మూర్తి చేసి ఉంటాడు. రేపొద్దున తప్పేంటంటారు వాళ్ళు? లోకేష్ భాషలో చెప్పాలంటే ఇదే కదా. మీరు ఆమె ఫస్ట్ టైం మీ ఎమ్మెల్యే, అంతకుముందు మీ పార్టీలో కూడా పనిచేయాలి, తీసుకెళ్ళి నువ్వు పొలిట్ బ్యూరో ఎందుకు ఇచ్చావు? రాంబాబు గారి మీద దాడి చేసినందుకు ఇచ్చావు. రాంబాబు గారి మీద నువ్వు వెళ్ళి వేరంగం సృష్టించేందుకు ఇచ్చావు. వందనానికి ఎందుకు ఇచ్చావు? అందుకనే ఇచ్చావు రాంబాబు గారి మీద. అందుకని ఈయన కూడా మహిళల మీద మీరు చేస్తే ఇస్తారని చెప్పుకుంటారు. ఇది జరిగింది. రెండో ఇన్సిడెంట్ ఇవాళ మళ్ళీ ఖచ్చితంగా మనం చెప్పాలి. బద్వేల్లో జరిగినటువంటి దారుణమైనటువంటి సంఘటన. దాన్ని ఎంత దారుణం అంటే సార్, ఆ వృద్ధురాల మీద కేసు పెట్టారు. వృద్ధురాల మీద కేసు పెట్టారు. అదే నేను అంటుంది. అందుకనే బద్వేలులో నిన్న వృద్ధ దంపతులపై దౌర్జన్యం జరిగి ఆమె జాకెట్ చింపేసినటువంటి పరిస్థితుల్లో ఉల్టా తెలుగుదేశం వాళ్ళ మీద కేసు పెట్టలా. ఎవరైతే ఆ టీఎన్ఎస్ఎఫ్ ఫెడరేషన్ అధ్యక్షుడు తిరుమలేష్ మీద కేసు పెట్టకుండా తెలుగుదేశం గూండాల దాడిలో ఆ మహిళకు జరిగినటువంటి అవమానం, ఆ దృశ్యాలు కూడా మన దగ్గర ఉన్నాయి.